ఆదర్శం నారా లోకేష్ అని పొదలకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. గురువారం ఆయన జన్మదినం సందర్భంగా బస్టాండ్ లో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నాయకుడన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, పాత బకాయిలు 700 కోట్లు విడుదల చేయించారని అన్నారు. అలాగే గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న తెలుగు వారిని ప్రత్యేక చొరవ చూపించి స్వదేశానికి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్కే చెందుతుందన్నారు. అలాంటి నాయకత్వం ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత సమన్వయకర్త, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని, ప్రజాక్షేత్రంలో తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకోవాలని ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఎంతో మంది యువకులకి స్ఫూర్తి. నాడు తాత ముఖ్యమంత్రిగా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా సిద్ధాంతాల ప్రకారం పార్టీలో నడుచుకొని ఎప్పటికప్పుడు కార్యకర్తల గురించి అయితేనేమి, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కలుపులో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్న వందలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చి ఎంతో మందికి సహాయం చేసిన ఘనత నారా లోకేష్ గారిది. అదేవిధంగా ఎవరైనా బాగలేకపోయినా, చదువుకి ఇబ్బంది పడుతున్నా ఎంతో మంది పేద విద్యార్థులు కూడా తన సొంత డబ్బులతో చదివిస్తూ హక్కును చేర్చుకున్న విద్యా ప్రదాత. ఈరోజు ఆయన యొక్క కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మొన్న ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి విద్యార్థులకు ముందుగా ఆయన ముందుగా ఆలోచించి ఈ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు స్కూల్కి రావాలంటే ఉదయం లేచి కాలేజీలకు రావాలంటే ఉదయాన్నే బయలుదేరి భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. కావున వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో ముందుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాడు. అదేవిధంగా తరువాత ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చేసి పబ్బం గడుపుకొని వెళ్ళిపోయినాక పాత బకాయిలను కూడా 700 కోట్లు రిలీజ్ చేసిన ఘనత నారా లోకేష్ గారిది. కాబట్టి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. మేము ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. కానీ లోకేష్ ద్వారా మేము చెప్తున్న ఒక మాట ఏంటంటే, విద్యార్థులందరూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆలోచించకుండా కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి గారికి ఈరోజు సర్వేపల్లి పొదలకూరు పట్టణంలో తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు, పెద్దలు, మహిళా నాయకురాలతో కలిపి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం జరిగింది. గతంలో ఉన్న చాలా బకాయిలన్నింటినీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు అవన్నీ విడుదల చేయడం మరియు పేద విద్యార్థుల పట్ల ఎప్పుడూ నేనున్నానని ఒక భరోసా
చేయడం, విద్యార్థులు సైతం డొక్కా సీతమ్మ అనే పథకం కింద ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం పథకం తీసుకురావడం చాలా ఆనందకరం. విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమంగా అందరం భావిస్తున్నాము. ఇదే విధంగా కాలేజీలో ఇంటర్మీడియట్లో ఎన్నో 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన పుస్తకాలను కూడా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కాలేజీకి పుస్తకాలు తెప్పించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా అందరి తరఫున, మా విద్యార్థుల తరఫున, విద్యార్థి నాయకుల తరఫున, తెలుగుదేశం కార్యకర్తల తరఫున, పెద్దల తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.